మనం క్వశ్చన్ ఆన్సర్స్ బుక్లో స్టోరీ బుక్లో మనం సెకండ్ క్వశ్చన్ అవుట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ కూడా చెప్పేసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా ఎయిర్ గురించి అనుకోని. ఈజ్ దేర్ ఎయిర్ ఇన్ అవుటర్ స్పేస్? ఎయిర్ అవుటర్ స్పేస్లో ఉందా? మనకు కూడా తెలీదు, చూద్దాం. ద టెండెన్సిటీ ఆఫ్ గ్యాస్ ఇస్ కంపోజ్డ్ ఎర్త్స్ ఎయిర్ బ్లాంకెట్ ఆర్ అట్మాస్ఫియర్ డిక్రీజ్ విత్ ఇంక్రీజింగ్ లాటిట్యూడ్. Air tendency of gases compressing earth air blanket లేదా atmosphere decrease with increasing latitude. అంటే తగ్గుతుంది దాంతో పెరుగుతున్న లాటిట్యూడ్తో. Hence, as we move hundreds of kilometers above on ground level towards Earth space, hundreds of kilometers ground level of the Earth atmosphereకి వెళ్ళిపోతే, అవుటర్ అంటే ఓజోన్ లేయర్ దాటేసి పైకి వెళ్ళిపోతే ఎయిర్ డిమిన్స్డ్ అంటే ఎయిర్ తక్కువగా ఉంటుంది. ద క్వశ్చన్ వెదర్ ద అవుటర్ స్పేస్ ఈజ్ అ వాక్యూమ్ ఈజ్ స్టిల్ అన్సాల్వ్డ్. ఆ క్వశ్చన్ అంటే అవుటర్ స్పేస్లో వాక్యూమ్ ఉందా ఏంటి, ఈ క్వశ్చన్ ఇంకా సాల్వే అవ్వలేదంట. దేర్ ఈజ్ నో ఎయిర్ ఇన్ స్పేస్ బట్ అ లో టెండెన్సిటీ ఆఫ్ గ్యాస్ లైక్ హైడ్రోజన్ అండ్ హీలియం. అసలు ఎయిర్ అనేదే అవుటర్ స్పేస్లో లేదంట. ఇంకా చాలా తక్కువ టెండెన్సిటీ గ్యాసెస్ ఎలాగా హైడ్రోజన్ మరియు హీలియం లాగా అని చెప్తున్నాడు. మనం ఫోర్త్ క్వశ్చన్ చూసేసుకున్నాము 2 minutes. Bye bye.